బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్న సీఎం జగన్. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లని వ్యాఖ్య. ప్రతి ఇంట్లోని అక్క చెల్లమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లన్న సీఎం జగన్. నేడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ. నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం కావటంలో తనదైన పందా చూపారన్న పవన్. సీఎం జగన్ ను ఇకపై జగనన్న గారు అనే పిలుస్తానన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ రెడ్డి గారు అంటే వైవి సుబ్బారెడ్డికి నచ్చటం లేదన్న ఏపీసీసీ చీఫ్. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా, పార్టీలోని అంతర్గత సమస్యల వలన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ఒక మంచి పని కూడా చేయలేదని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చంద్రబాబుకు గజదొంగల ముఠా ఉందని అన్నారు. రామోజీరావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లకు తోడు దత్తపుత్రుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా మొత్తం తన వైపే ఉండటంతో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరుగుతున్నా చంద్రబాబు ఏ సంక్షేమం చేయకపోయినా ఆయనను ఆకాశానికి ఎత్తేసేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని జగన్ అన్నారు. పక్క పార్టీల్లో, పక్క రాష్ట్రంలో ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు. దత్తపుత్రుడు పవన్ ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే ఆయన వదిన పురంధేశ్వరి మరొక స్టార్ క్యాంపెయినర్ అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉండే మీడియా అధిపతులు చంద్రబాబుకు క్యాంపెయిన్ చేస్తుంటారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన చంద్రబాబు అభిమాని కూడా ఆయన స్టార్ క్యాంపెయినరే అని అన్నారు. పసుపు, కమలాల మనుషులతో పాటు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఆయనకు ఉన్నారని చెప్పారు. వీరిలో కొందరు వేదికలపై కనిపిస్తే మరికొందరు టీవీల్లో కనిపిస్తారని చెప్పారు. బాబును భుజాన మోసే ముఠాలు చాలా మంది ఉన్నారని అన్నారు. తనకు ఒక స్టార్ క్యాంపెయినర్ కూడా లేరని, మన ప్రభుత్వంలో మంచి జరిగిన ప్రతి ఇంటిలోని అక్క చెల్లమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లని చెప్పారు. చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు ఆయనకు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. చెప్పాల్సిన పని లేదు, ఆయన వదినంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు, ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు
వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేష్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావటంలో తనదైన పందాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. నారా లోకేష్ కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారు అని సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారు అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడం లేదని, అందుకే ఇకపై జగనన్న గారు అని పిలుస్తారని చెప్పారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికార పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ స్థానిక నేతలతో కలిసి బస్సు ఎక్కిన షర్మిల ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, సమస్యల గురించి ఆరా తీశారు. బస్సు ప్రయాణంలోని షర్మిల మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికార పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. వైవి సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అనటం నచ్చలేదని చెబుతూ ఇకపై జగనన్న గారు అని సంబోధిస్తానని సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అభివృద్ధి చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా ఏ రోజు ఏ సమయంలోనైనా వచ్చి చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూపించే ధైర్యం అధికార పార్టీ నేతలకు ఉంటే వచ్చి చూసేందుకు తమతో పాటు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు, మేధావులు సిద్ధమని వివరించారు. నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వంచులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేయడంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సదరు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నర్సరావుపేటలో కొంతకాలంగా పార్టీలో అంతర్గత సమస్యలు ఉండటంతో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో అనిశ్చితికి తాను కారణం కాదని వెల్లడించారు. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా, జనానికి కనిపించకుండా, ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు
ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడని ఆరోపించారు. కేశినేని నానికి బుద్ధి చెప్పడానికి విజయవాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ నగరంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన విరుచుకుపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడిగా మారాడని అన్నారు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనక నాని అటు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక 3-4 కూడా నాని వెంట లేరని చెప్పారు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదని తెలిపారు. కొడాలి నానిలాగా బూతులు మాట్లాడడం కేశినేని నాని కూడా తయారయ్యాడని అన్నారు. మేము గేట్లు తెరిస్తే వరదలు రావడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దుష్ట పరిణామాలు అంతమొందించేందుకే చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవాళ మన యువ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి జన్మదినం మన ఆఫీస్లో ఇట్లా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ఆఫీస్లో రెగ్యులర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మీరందరూ నన్ను సహకరించి ఇవాళ మనం ఇటువంటి బ్రహ్మాండమైన స్థాయిలో నన్ను సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. మీరు సోదర సోదరి మనలాగా వచ్చి నేను ఏ కార్యక్రమం చెప్పిన విజయవంతం చేశారు. ముందు అటువంటి విజయం చేకూర్చి ఇవాళ నారా లోకేష్ గారి బర్త్డే కూడా చేసుకున్నాం. మనం ఈ మధ్యకాలంలో చూసాం యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించినప్పుడు ఆయన యువగళం పాదయాత్ర ఒక చరిత్ర అయితే విజయవాడ మరో చరిత్రను సృష్టించింది. ఆయనకి 14 గంటలు నడిచారు విజయవాడలో, ఒక రాత్రి దాకా మిడ్డే దాకా నడిపించిన ఘనత మనదే. కాబట్టి మీ అందరూ ఆ రోజు కూడా మీ అందరికీ చెప్దాం అనుకున్నాం, కుదరలేదు. అంతా సమయపాలన వల్ల మళ్ళీ ఇవాళ నారా లోకేష్ గారి బర్త్డే వాళ్ళకి జరుపుకోవడం ఆనందం. అంతేకాదు మీ అందరికీ ఒక్క విషయం అయితే చెప్పదూసాను. మా కుటుంబం ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి దయ. నాయకులు 2 సార్లు ఎంపీ పదవి వచ్చినా వెళ్ళిపోయినా నేనైతే మాత్రం నా జన్మంతరం నారా చంద్రబాబు నాయుడు గారి అనుచరుడుగానే ఉంటాను. వ్యక్తులు మనం క్షమించవద్దు. మనం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళని ఎవరిని కూడా ఊరుకోవద్దు. అతడు బంధువైనా సోదరుడైనా లేకపోతే ఎటువంటి వ్యక్తుల్ని ఉపేక్షించం. మనం అందరం అప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎంత కలిసికట్టుగా ఉన్నామో ఈ 4 నెలలు కూడా ఉండి గట్టిగా కృషి చేసి దుష్టశక్తుల్ని విజయవాడ నుంచి పారదోల్దాం. ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గంలో తన పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తమ పర్యటనలో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సెంట్రల్లో వైఎస్ఆర్సీపీకి గెలుపు తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్లో తమ ప్రచార యాత్రను విస్తృతం చేశారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. 64వ డివిజన్లో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచార యాత్రతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో మంగళవారం 64వ డివిజన్ బీవీ రెడ్డి కార్పొరేషన్ పాఠశాల పరిధిలో విస్తృతంగా పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పర్యటనకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వెల్లడిస్తూ తమ ప్రచార యాత్రను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను వెల్లడిస్తూ ప్రజలే తమకు స్వయంగా తెలియచేయటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పర్యటనలో త్రాగునీటి డ్రైనేజీ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారం చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణం, టిట్కో గృహాలు వంటివి అర్హులైన వారికి కేటాయింపుపై దృష్టి సారించినట్లు తెలిపారు.
డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ 64 డివిజన్ కార్పొరేటర్ తిరుపతమ్మ మాట్లాడుతూ 64 డివిజన్లో స్థానిక సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు జగనన్న కాలనీలో ఇళ్ల కేటాయింపు చేపట్టామని అన్నారు. విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల్ని పరిష్కరించామని పేర్కొన్నారు. ఏదో గుంత దగ్గర ఒక ఫోటో దిగి అది ప్రజా సమస్యగా చిత్రీకరిస్తూ టీడీపీ వాళ్ళు ప్రజలను భయాందోళనకు గురి చేయడం సిగ్గుచేటని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ పర్యటనలో భాగంగా 64 డివిజన్లో ఇది 3వ రోజు. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరాములు గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా అధికారులు అంతా కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసే విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. కొంత డ్రైనేజీ సమస్య, దోమల సమస్య ఉందని చెప్పడం, వాటన్నింటి కూడా రెక్టిఫై చేయమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని సంక్షేమ పథకాల్లో 2-3 చోట్ల కొన్ని వాళ్ళకి ఇబ్బందులు అని చెప్తే వాటిని కూడా సార్ట్అవుట్ చేయమని చెప్పడం జరిగింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు అలాట్ అయ్యి ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగిందని కొంతమంది స్టార్ట్ కాలేదని కొన్ని మా దృష్టి రావడం జరిగింది. వాటిని కూడా వెంటనే పరిశీలి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగానే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. మా లక్ష్యంలో ఒకటే, ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి గడపలో కూడా అందరూ నవ్వుతూ ఉండాలని ఒక మంచి ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అటువంటి మంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. మేమందరం కూడా విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసే విధంగా కావచ్చు, సంక్షేమాల అమల్లో ముందుగా ఉండే విధంగా చేస్తామని చెప్పని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఎన్నికలకి శంఖారావంగా మరి 64వ డివిజన్లో మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి గుమ్మంకి వెళ్ళాం. ఏదైతే 64 డివిజన్లో ఉన్నటువంటి బివి సుబ్బారెడ్డి హై స్కూల్ ఉన్నటువంటి పరిధిలో మరి ప్రతి గుమ్మం తొక్కాము. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి అన్న పథకాలు ఏవైతే ఇచ్చినాయో అవి చెప్తా ఉన్నారు మాకు ఎదురు వచ్చి. మాకు జగనన్న వచ్చిన తర్వాత మా పిల్లవాడికి అమ్మఒడి ఇచ్చారు, లేకపోతే మాకు ఇంటి పట్టా ఇచ్చారు, లేకపోతే మా చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం. అసలు ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఎలా వచ్చింది అనేటువంటిది చెప్తా ఉంటే మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాయకుడు ఓటు వేసుకుని వెళ్ళిపోవటం కాదు, ఓటు వేసుకున్న తర్వాత ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంకా నేను ఏం పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, నేను ఇంకా ఏం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఏముందనేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే సెంట్రల్ నియోజకవర్గంలో అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లాది విష్ణు గారు అవ్వచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి మన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, నగరంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, అందరం కూడా సెంట్రల్ నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. తెలుగుదేశం నాయకులు మాత్రం ఎక్కడ ఏం చేశారో అర్థం కావట్లేదు అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు, ఫలానా గల్లీలో రోడ్డు వేశారు, లేక పలానా డివిజన్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినాయి, ఇన్ని పార్కులు డెవలప్ చేశామని ప్రజలు చెప్తా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత మాకు ఇది మంచి జరుగుతుంది. కానీ తెలుగుదేశం నాయకులు అంటారు ఈ 150 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి చేసామంటే అంటే ఒక రోడ్డు వేయలేదంటారు, ఒక డ్రైన్ కట్టలేదంటారు, ఒక డెవలప్మెంట్ లేదంటారు. అంటే వీళ్ళకి డెవలప్మెంట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ వీళ్ళ కళ్ళకు కనపడవు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. తమ డిమాండ్లను అంగీకరించారని, నేటి నుండి సమ్మెను విరమించి విధుల్లోకి వెళ్తున్నామని ఆమె వెల్లడించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పశ్చిమ టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. యువగలం పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల మన్ననల్ని పొందిన ఏకైక యువ నాయకుడు లోకేష్ అని టీడీపీ నేతలు కొనియాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జలీల్ ఖాన్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కత్తిరించి నారా లోకేష్ కు తెలిపిన టీడీపీ నేతలు కేశినేని చిన్ని, శివనాథ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని, శివనాథ్ మాట్లాడారు. యువగలం పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిన ఏకైక యువ నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మనోధైర్యంతో ప్రజాదరణ సాధించిన వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. యువ నాయకులకు దిక్సూచి నారా లోకేష్ అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలకు లోకేష్ యువగలం పాదయాత్రతో భరోసా కలిగిందని తెలిపారు. రాజకీయాలలో కొత్త తరహా ఆలోచనలతో యువరక్తం ఎక్కించింది లోకేష్ బాబు అని చెప్పారు. రాబోయే ఎన్నికలలో గెలుపు గుర్రాలకే సీట్లివ్వాలని లోకేష్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
మంచి వ్యక్తి, అహంకారం లేదు, సామాన్య కార్యకర్తగా భావించి తెలుగుదేశం పార్టీకి సేవలు చేయాలి, అదే తెలుగుదేశం పార్టీకి అండ ఉండాలి. ఈ పేదరికం నిర్మూలనలో కొంత భాగం ఆయన కూడా ఆయన ట్రస్ట్ తరఫున ఖర్చు పెట్టి వాళ్ళకి కాపాడుకోవాలనే ఆలోచనతో తన స్థాయి మర్చిపోయి కార్యకర్తగా విజయవాడ పార్లమెంట్లో రాత్రి పగులు అనుకోకుండా కష్టపడుతున్న నాయకుడు చిన్ని గారు. అట్లాగే మీకు పట్టాభి గారి విషయం తెలుసు. నేను నా కోసం ఎక్కువ మాట్లాడను, పార్టీ ఆఫీస్ వెళ్తే ఈ పట్టాభి గారి గురించే మాట్లాడతా. ఆయన కూడా అన్నిటికీ తెగించి ప్రాణం కూడా లెక్క చేయకుండా, పోయినా లెక్క చేయకుండా వైసీపీతో పోరాడే యూదుడు. తెలుసుకోవాలంటే అసలు నిజమైన మొగాడు ఆ పార్టీ ఆఫీస్లో నా దృష్టిలో మరి సోదరుడే అని నేను భావించి నేను అందరికీ చెప్తుంటా. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు ఒక కొత్త పంత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడంటే వాళ్ళు నానా చచ్చాడు, బాడీ 4 రోజుల దాకా దొరకలా. ఆ సింపతి అవన్నీ పనిచేసినాయి. కానీ మన నాయకుడు స్వతహాగా ఆయన తండ్రి చేసిన సేవలు, తాతగారు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర మొదలు పెడితే ఒక కొత్త ఊపు, కొత్త రక్తం తెలుగుదేశం పార్టీకి ఎక్కించిన మా యువ నాయకుడు, యువగళ రథసారథి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మొత్తం ఇవాళ విజయవాడ నగరంలో వాడవాడల అన్ని వార్డుల్లోనూ ఘనంగా తెలుసుకున్నాం. ఇవాళ జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ జలీల్ ఖాన్ గారి ఆఫీస్లో వారి జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నాం. ఇవాళ మనం రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ మన ప్రాంత సమస్యలు చాలా మొన్న యువగళం పాదయాత్ర ద్వారా వారు తెలుసుకోవడం జరిగింది. యువగళం పాదయాత్రలో జలీల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో అమరావతి నుంచి విజయవాడలోకి ప్రవేశించినప్పుడు ఘన స్వాగతం పలికాం. విజయవాడలో బ్రహ్మాండంగా ఆయన యువగళం పాదయాత్రని జరిగింది. ఆయన ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటారు. రేపు రాబోయే ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా వారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమే ఉన్నారు. కాబట్టి ఇంకొక 3 నెలల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని మనం అందరం కోరుకుంటా. హ్యాపీ బర్త్డే లోకేష్. ప్రధాన కార్యదర్శి యువగళ రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ గారి నేతృత్వంలో చాలా ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొద్ది నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి, మొబైల్ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు కొన్ని వేల మంది పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి వ్యక్తి, మెడికల్ క్యాంపుల ద్వారా మరి అనేక మందికి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పిస్తున్నటువంటి నా ఆప్త మిత్రులు కేసినేని చిన్ని గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం, అదేవిధంగా మరి యువగళాన్ని దాదాపు 3200 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని పూర్తిగా అవగాహన చేసుకుని, అదేవిధంగా ఈ సైకో జగన్ చేస్తున్నటువంటి అక్రమాలని, అవినీతిని పూర్తిగా ఎండగట్టి ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారికి మనవడిగా, తాతకి తగ్గ మనవడిగా, తండ్రికి అసలైనటువంటి వారసుడిగా ఈ రోజున నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి గతంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కుటుంబంలో చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూసే నీచ రాజకీయాలకు దిగజారడం సిగ్గుచేటని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ విమర్శించారు. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొండ ప్రాంత ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వారికి మంచినీరు కావాలి అంటే కిందకు దిగి వచ్చి పట్టుకునే వాళ్ళని, కానీ నేడు ఇంటి వద్దకే
ఇళ్లకే కుళాయి ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నామని అన్నారు. ముసలివారు మెట్లు ఎక్కటానికి ఇబ్బందులు రాకుండా రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నాడు నెహ్రూ హయాం తర్వాత మరలా అంత అభివృద్ధి ఇప్పుడే జరిగిందని ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అనేక ఇబ్బందులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మిమ్మల్ని కానివ్వండి, మీకు ఎవరికి గారా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దాం ఉన్నారు. కానీ దమ్మున్న మొనగాళ్ళలాగా పట్టుదలతో ప్రజల కోసం పాదయాత్ర చేసి ఎన్ని కష్టాలైనా భరించి ఓర్చుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ప్రజానికానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మంచి చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నీచ రాజకీయాలకి అనుగుణంగా ఎవరైతే ఆయనతో పాటు కలిసి వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజానికం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేలాది కోట్లాది మంది ప్రజానికం సంతోషంగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేతి వేలుకున్న వెంట్రుగ్గర ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకెవరు గారు ఏకలేరని చెప్పే సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఈరోజు ఏ విధంగా అయితే దాదాపు 650 కోట్లు ఇదే 7వ డివిజన్లో గతంలో 50 లక్షల రూపాయలు పన్నుగారు జరగల, ఈరోజు దాదాపుగా 5,31,00,000 అభివృద్ధి కార్యక్రమాలు కొండ ప్రాంతం కానివ్వండి, సిక్కమంజి సెంటర్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని 33 డివిజన్లో కార్పొరేటర్ సర్వాణ్యమూర్తి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం BRDS రోడ్డు నుంచి శివాజీ కెఫే వరకు శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని శ్రీరాముడిని పూజించారు. కార్యక్రమంలో కాశీ విశ్వేశ్వర దేవస్థానం చైర్మన్ కొల్లూరి రామకృష్ణ, పురోహిత సంఘం సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు దోనేపూడి శ్రీనివాసరావు, చల్లా సుధాకర్, శనగవరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వారి సర్కిల్ నుంచి సత్యనాపురంలో ఉన్నటువంటి సీతారామ కళ్యాణ మండపం వరకు కూడా ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి శ్రీరాముని విగ్రహ ఆవిష్కరణ అయోధ్యలో దాదాపుగా 500 సంవత్సరాలుగా కంటున్నటువంటి కళలు, ఆలోచనలు ఈరోజు కార్యరూపం దాల్చాయి. దీనికి ఆ సందర్భంలో విజయవాడ సత్యనాపురంలో ఉన్నటువంటి పురోహిత సంఘం, అలాగే కార్పొరేటరు, వారి మిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రామనామం ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పని ఆ రోజుల్లో పెద్దవారు అందరూ కూడా చెప్పేటటువంటి అలాంటిది ఈ రామనామ జపంతో ఈరోజు అంతా కూడా మారుమోగింది. అలాగే ఇక్కడ దీపాలను వెలిగిస్తూ స్వామివారికి అక్కడ ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమం అంతా కూడా మోడీ గారు ఆయన కన్న కళలు ఎప్పుడైతే దీన్ని ఆలోచన చేశారో ఇది ఈ రోజుకి కళలు సాకారమైంది. భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా హిందూ సమాజం గర్వించదగ్గ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ ప్రాంతంలో 1,00,000 లడ్డూల్ని కూడా పంపించి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజే కాదు, ఈ 22 జనవరి అనేది ఎన్నో సంవత్సరాల కళ నిజమైన రోజు. రాముల వారిని ఈరోజు అయోధ్యలో ప్రతిష్టాపన చేయడం అంటే ఇక్కడ ప్రతి కుటుంబం కూడా వారింట్లో రాముడు వారు
ఈరోజు ప్రతిష్ట జరిగిందనే భావనతో అందరం కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఒక శోభాయాత్ర నిర్వహించుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా వచ్చి దీపజ్యోతిని వెలిగించి వారి ఆనందాన్ని తెలుపుకుంటూ, అలాగే రాముల వారికి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆయన ఆశీస్సులు మా అందరి మీద ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వారిని కోరుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదే ఆశయంతో స్వామివారిని వేడుకుంటున్నాం. మేమందరం కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎందుకంటే భారతదేశానికి ఒక 500 సంవత్సరాల నాటి కళ నిజమైన రోజు ఈరోజు రామ పట్టాభిషేకం, మనకు అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈరోజు సత్యనారాయణపురం అనేది ఆధ్యాత్మిక కేంద్రం. ఇటువంటి ఆధ్యాత్మిక దాన్ని ఎప్పుడూ కూడా ముందుండి ప్రోత్సహించే మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడికి రావడం, అందరినీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడమని మా అందరికీ కూడా చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉత్సాహంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సకల జీవకోటికి పండగ లాంటిదని లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగ మానసాదేవి అమ్మవారి మందిరం నిర్వాహకులు సుధాస్వామి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారమైన వేళ ప్రజలందరూ ఆనందంగా రామనామ జపం చేస్తూ దీపాలు వెలిగించి పూజలు చేశారని అన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగ మానసాదేవి అమ్మవారి మందిరంలో రామనామ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాముల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. ప్రత్యేక హారతులు ఇచ్చారు. దీపాలు వెలిగించి అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడారు. జనవరి 22వ తేదీ రామభక్తులకు సంతోషకరమైన రోజు అని తెలిపారు. భారత పౌరులందరూ ఎదురు చూసిన శుభతరుణమని పేర్కొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారని అన్నారు. ప్రతి ఇంటిలో అందరూ రామనామం చేసుకుంటూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. రామనామాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారికి పూజలు చేసి హారతులివ్వటం జరిగిందని తెలిపారు. శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు జీవకోటిపై ఉండాలని అన్నారు. రామభక్తులందరికీ చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు. ఎన్నో ఏళ్ళగా భారత పౌరులందరూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప శుభతరుణం ఈరోజు అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో మన భారత ప్రధాని మోడీ గారు ఆయనకి భారతదేశ ప్రజలందరూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఇంట్లోనూ మనం అందరూ కూడా రామనామం భజనలు రామనామం చేసుకుంటా ఆ స్వామివారికి కృపకి మనం అందరం పాత్రులు కావాలని ఈరోజు విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ఈరోజు రామనామాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి ఆ స్వామివారికి హారతి ఇచ్చి పూజలు చేసి భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా ఈరోజు షిర్డీ నాగసాయిబాబా మందిరంకి ఇచ్చేసి రామనామం భజనలో పాల్గొని ఆ రామయ్య తండ్రి యొక్క ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా మందిరం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మారుతి నగర్ లో సుజుకి వినియోగదారుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో నూతన షోరూమ్ ను ప్రారంభించామని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులు 100% సంతృప్తి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో అమ్మకాలే కాకుండా వినియోగదారుల్ని సంతృప్తి పరచడంలో కూడా తమ సంస్థ నెంబర్ 1 గా నిలిచినట్లు వెల్లడించారు. ఏలూరు రోడ్లోని మారుతినగర్ లో సుజుకి 2-వీలర్ అగ్రశ్రేణి డీలర్ పద్మజ సుజుకి వారి అత్యాధునిక షోరూమ్ ని సుజుకి సేల్స్ ఆఫ్టర్ సేల్స్ ఆపరేషనల్ మేనేజర్ ఎం వాటబే, సుజుకి ఈవీసీ సేల్స్ మార్కెటింగ్ ఆఫ్టర్ సేల్స్ దేవాశిషు హండా, వరుణ్ గ్రూప్ చైర్మన్
ప్రభు కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభు కిషోర్ మాట్లాడుతూ మారుతినగర్లో సుజుకి వినియోగదారుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో షోరూం ప్రారంభించామని, దీని ద్వారా వినియోగదారులు 100% సంతృప్తి పొందుతారని తెలిపారు. రికార్డు స్థాయిలో అమ్మకాలే కాకుండా వినియోగదారులను సంతృప్తి పరచడంలో కూడా నెంబర్ 1 గా నిలిచిందని వెల్లడించారు. తదనంతరం వరుణ్ గ్రూప్ ఎండీ వరుణ్ మాట్లాడుతూ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి సుజుకి స్కూటర్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తున్నామని చెప్పారు. పద్మజ సుజుకి వాళ్ళ 5వ షోరూము డీలర్షిప్ షోరూమ్ మాచవరంలో ఓపెన్ చేయడానికి సంతోషంగా ఉంది. మేము మా ఫాదరు ఇక్కడ మాచవరంలో 1950లో 5 ఏళ్ళు ఉన్నాం, 1957 నుంచి 62 వరకు. కనుక నాకు ఎంతో సంతోషంగా, తర్వాత రకరకాల ఫీలింగ్స్, నాస్టాలజిక్ ఫీలింగ్స్తో ఈ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కస్టమర్స్కి, 2 వీలర్ కస్టమర్స్కి, సుజుకి కస్టమర్స్కి సర్వీసెస్, సేల్స్ మా టీము, మాకున్న బ్యూటిఫుల్ పద్మజ సుజుకి టీం ద్వారా అందజేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్టతో భారత ప్రజలు 500 ఏళ్ల కల సాకారమైందని పలువురు వ్యక్తులు కొనియాడారు. ప్రతి ఒక్కరూ గర్వించదగిన విషయం ఇది అని పేర్కొన్నారు. మన తరంలో ఈ చిరకాల స్వప్నం నెరవేరటం ఆనందదాయకమని, నేటి సుదినాన్ని ఒక పర్వదినం రోజుగా పరిగణించాలని కోరారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టతో యావత్ భారతదేశం పులకరించిపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీరాముని విశేష పూజలతో భక్తులు స్మరించారు. విజయవాడ నగరంలోని నిమ్మతోట సెంటర్ నందు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మందికి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ సేవా యూత్ కమిటీ సభ్యులు పాతిన వలస ఈశ్వర్ నాని, రాచమల్ల రాము మాట్లాడారు. హిందువుల యొక్క 500 సంవత్సరాల నాటి కళ నేడు నెరవేరిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గర్వించదగిన విషయం ఇది అని పేర్కొన్నారు. హిందూగా జీవించు, హిందువునని గర్వించాలని పిలుపునిచ్చారు. నేటి ఈ దినాన్ని ఒక పర్వదిన రోజుగా పరిగణించాలని కోరారు. ఈ తరుణంలో ఈ ఘట్టం మరవలేనిదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కంటే ఘనంగా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో నిర్వహించుకున్నారని కొనియాడారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంబరాన్ని అంటాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా తమ శక్తి మేరకు ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పిట్టల గోవిందు, జనసేన 6వ డివిజన్ ఇన్ఛార్జి పల్లి దుర్గా ప్రసాద్, తేజ, ఫ్రెండ్లీ సేవా యూత్ కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామ్ మన హిందువులందరి ఎన్నో ఏళ్ల నాటి కళ, 500 ఏళ్ల నాటి కళ. నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల వాళ్ళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. దానికి సపోర్ట్గా మా వంతుగా విజయవాడలో మొగలరాజపురం నిమ్మతోట సెంటర్లో మేము విగ్రహాన్ని పెట్టి పూజ చేయడం జరిగింది. ప్రసాదం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మా ఫ్రెండ్లీ సేవ తరఫున మా ఫ్రెండ్స్ అందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే మేమంతా ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మా గోవింద్ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఈయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హిందువుల 500 సంవత్సరాల నాటి కలగానే ఉండిపోద్దేమోనని మా తాత తండ్రులు అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ రోజున అయోధ్య రామ మందిర నిర్మాణం ఈరోజు మధ్యాహ్నం 12:29 జరిగింది. ఎందుకంటే అయోధ్య రామ మందిర ట్రస్ట్ వారు కూడా చాలా గొప్పగా ఆలోచించారు. ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించింది డబ్బులు అవుతాయో 2000 కోట్లు కావాలని వాళ్ళు టాటానో బిర్లానో పిలిచి 2000 కోట్లు అవుతాయి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా నిర్మాణాన్ని చేసేసేవాళ్ళు, టాటా వాళ్ళు కానీ బిర్లా వాళ్ళు కానీ. కానీ ఆ గుడి పేరు ఏమొచ్చేదంటే టాటా కానీ బిర్లా టెంపుల్ అనేవాళ్ళు, అయోధ్య టెంపుల్ అని ఎట్టి పరిస్థితులు అనేవాళ్ళు కాదు. కానీ అయోధ్య ట్రస్ట్ వాళ్ళు, అయోధ్య తీర్థ ట్రస్ట్ వారు ఏదైతే ఆలోచించి ప్రతి హిందువు ఇంటి దగ్గర నుంచి 10 రూపాయల నుంచి దేశం మొత్తం కలెక్ట్ చేసి ఈ రోజున మాది రామాలయం, అయోధ్య రామాలయంలో భాగస్వామ్యం మేము అని బాగా ఆలోచించి వారు చేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఈ రోజున కళ నెరవేరిందనడానికి మా తండ్రి గారు, మా తల్లి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వయసులో ఉన్నవాళ్ళు ఈ రోజున చాలా ఆనందపడుతున్నారు. రాముల వారి కళ నెరవేరింది. రాబోయే రోజుల్లో తిరుపతి ఎలాగో దేశంలో అలాగే దానికి ధీటుగా అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ రోజున విజయవాడ మొగలరాజపురంలో
ఫ్రెండ్లీ సేవా సమితి వారు ఈ రోజున రాముల వారి ప్రతిష్ట సందర్భంగా వీళ్ళు ప్రసాదాలన్నీ పంచుతూ అందరిని కూడా ప్రసాదాలు పంచడం జరిగింది. పిట్టల గోవింది తోట సెంటర్, మొగల్రాజపురం, విజయవాడ. నా పేరు ఈశ్వర్ నాని. ప్రతి హిందూ పండక్కి మేము హిందూ అని గౌరవిస్తున్నాం. హిందువుగా జీవించి హిందువుగా గర్వించు హిందువుగా పుట్టి హిందువుగా మరణించాలనేది ప్రతి ఒక్క హిందూ కోరికగా నెరవేరాలని నా కోరిక. అలాగే ఈరోజు అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు గాను మా వంతు సహకారంగా మా ఫ్రెండ్లీ సేవా యూత్ వారి ఆధ్వర్యంలో పులిహార, కేసరి, పానకం ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సూచనల ప్రకారం దీపారాధన చేసి దీపావళి కాంతులతో విరజిల్లేలా ఈరోజు మా వంతు సహకారంగా చేయడం జరిగింది. కావున నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మా ఫ్రెండ్లీ సేవా యూత్ వారి తరపున, భారతదేశ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హిందూ, జై జై హిందూ, జై శ్రీరామ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అయోధ్యలో రాముని ప్రతిష్ఠ సందర్భంగా అఖిల భారత హిందూ ధర్మ పరిషత్ కన్వీనర్ బాలాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో మైలవరంలోని రామకృష్ణ కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి మైలవరంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్త్రీలు దీపాలను ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీరాముని గుడి గట్టడాగా నిద్రపోకురా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్న సీఎం జగన్. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లని వ్యాఖ్య. ప్రతి ఇంట్లోని అక్క చెల్లమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లన్న సీఎం జగన్. నేడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ. నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం కావటంలో తనదైన పందా చూపారన్న పవన్. సీఎం జగన్ ను ఇకపై జగనన్న గారు అనే పిలుస్తానన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ రెడ్డి గారు అంటే వైవి సుబ్బారెడ్డికి నచ్చడం లేదన్న ఏపీసీసీ చీఫ్. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా, పార్టీలోని అంతర్గత సమస్యల వలన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.